ఉండిలో ఉన్న శ్రీరామ క్షేత్రం నందు గురు పౌర్ణమి పురస్కరించుకొని భక్తులు విశేషమైన పూజలను జరిపారు. సీతమ్మ వారి శాకాంబరిగా దర్శనమిచ్చారు. భక్తులందరూ భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం గ్రామ దేవతలైన శ్రీ పోలేరమ్మ, మహంకాళి అమ్మ, వెంకమ్మల అమ్మవారికి చీర సారే సమర్పించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు గూండా బత్తుల సుబ్బారావు, ఆలిగిరి సత్యానందం, తిరునగరి రాధిక మాట్లాడుతూ గ్రామంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతోటి సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. రోజున అమ్మవారు శ్రీరామక్షేత్రంలో ఉన్నటువంటి కొలువై ఉన్న సీతా మహాలక్ష్మి అమ్మవారు శాకాంబరి అవతారంలో ఈ రోజున దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులందరూ వారి వారి శక్తానుసారం అమ్మవారికి చీర సారే సమర్పించి గ్రామోత్సవం జరిగింది. ఊరేగింపుగా ఎంతోమంది భక్తులు పాల్గొన్నారు. ఇది చాలా గొప్ప విషయం. సంప్రోక్షణ శ్రీరామక్షేత్రం సంప్రోక్షణ జరిగిన తర్వాత శ్రీరామచంద్రుల వారికి, ఆంజనేయ స్వామికి, అలాగే ఇప్పుడు అమ్మవారికి విశేషమైన పూజలు, కుంకుమ పూజలు అన్నీ జరుగుతున్నాయి. భక్తులు కూడా బాగా వస్తున్నారు. వారందరూ కూడా వారందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కావాలని, ఇవ్వాలని కోరుకుంటూ శ్రీరామక్షేత్రం పౌర్ణమి సందర్భంగా ఉండి గ్రామంలో మరి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి శ్రీరామక్షేత్రంలో మరి ఈ రోజున సీతమ్మ వారు మరి శాకాంబరి అవతారంలో మన దర్శనం ఇవ్వడం, మరి దీనికి గుండాబత్తుల సుబ్బారావు గారు దంపతుల ఆధ్వర్యంలో మరి గ్రామంలోని పుర ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఇచ్చేసి సారే చీర సమర్పించి మరి ఈ పుణ్యక్షేత్రానికి మరి ఎంతో ప్రసిద్ధమైనటువంటి చరిత్ర ఉంది. దీనికి ఆనంద్ మాస్టర్ గారు దీనికి ముందుకొచ్చి ఈ ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాన్ని అభివృద్ధి చెందుతున్న కోసం అలాగే ఎంతో కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి అలాగే వచ్చినటువంటి భక్తులందరూ కూడా మరి రాబోయే రోజుల్లో గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని, మరి దానికి భక్తులందరూ కూడా గ్రామంలో ఈ రామక్షేత్రంలో దర్శించుకొని మరి ఈ గ్రామం సస్యశ్యామలంగా అన్నింటిగా పారి పంటలతో అభివృద్ధి చెందాలని శ్రీరాముడి దర్శనార్థం ఇక్కడికి వచ్చినట్టు ఆ భక్తులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.